ప్రేమ పెళ్లి కరెక్టా లేదా అరేంజ్డ్ మ్యారేజ్ కరెక్టా? ఈ విషయం గురించి ఈరోజు మనం విశ్లేషిద్దాం. పెళ్ళి అనేది ఒక జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. మనకు కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ దొరికితే ఆ జీవితం స్వర్గం. అదే కరెక్ట్ పార్ట్నర్ దొరకకపోతే ఆ జీవితం చాలా నరకంగా అనిపిస్తుంది. కానీ మరి మనం ప్రేమ పెళ్లి వల్ల రైట్ పార్ట్నర్ని చూస్ చేసుకోగలమా, లేదా అరేంజ్డ్ మ్యారేజ్ వల్ల రైట్ పార్ట్నర్ని చూస్ చేసుకోగలమంటే ఈ రెండిట్లో మనం కరెక్ట్గా చెప్పలేము. ఎందుకు అంటే అది తెలిస్తే అందరి జీవితాలు చాలా సంతోషంగా ఉంటాయి. కొన్ని ఏంటంటే ఇప్పుడు మనకు పుట్టే పిల్లవాడు తెల్లగా పుట్టాలి, హైట్గా పుట్టాలి, పొట్టిగా లేదా కలర్ఫుల్గా పుట్టాలని మనం అనుకుంటాం. కానీ ఇట్స్ నేచర్, మనం ఏం చేయలేం. అలాగే పెళ్ళి కూడా దైవేచ్ఛ. మన మంచి చెడులు, మన పాప ఫలాల వల్ల, మన తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల. సో ఇక్కడ మనకు కరెక్ట్ రైట్ పార్ట్నర్ ఎలా దొరుకుతాడంటే రెండే విషయాలే. ఒకటి, తల్లిదండ్రులు రైట్గా మనకు చూస్ చేయటం వల్ల, లేదా దైవానుగ్రహం. ఈ రెండింటి వల్లే మనకు రైట్ పార్ట్నర్ దొరుకుతాడు. మరి ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ కరెక్టా అంటే అరేంజ్డ్ మ్యారేజ్లో కూడా అంటే ఇప్పుడు ఈ సొసైటీలో లైఫ్ సైకిల్లో 70-80% ముందు జనరేషన్ చూసుకుంటే 80-90%, 70-80% అరేంజ్డ్ మ్యారేజెసే ఉండేవి. సో అరేంజ్డ్ మ్యారేజ్ అనేవి దాని ఒక స్టాండర్డ్గా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే అటుపక్క తల్లిదండ్రులు వాళ్ళ సపోర్టు, ఇటుపక్క తల్లిదండ్రులు వాళ్ళ సపోర్టు, ఒక ఏదైనా మనకి చిన్నది జరిగినా సరే ఒక 2 కుటుంబాలు మనకు అండగా ఉంటాయి. కాబట్టి అరేంజ్డ్ మ్యారేజెస్ అనేవి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు. సో ఇంకా లవ్ మ్యారేజెస్ ఏంటి అంటే ఇప్పుడు లవ్ మ్యారేజెస్లో ఏమవుతుందంటే ఫస్ట్ అనేది అట్రాక్షన్ ద్వారా పుట్టేది లవ్. అంటే ప్రేమించడం తప్పు అని నేను చెప్పను. చాలామంది జెన్యున్గా ప్యూర్గా లవ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. మనం రంగు మొహం ఏమి చూడుకోకుండా కూడా లవ్ చేసేవాళ్ళు ఉంటారు. చాలా ప్యూర్గా లవ్ చేసేవాళ్ళు కూడా ఏంటంటే చాలా సెన్సిటివ్ ఉంటారు. రేపొద్దున అటు ఇటు అయిపోయినా సరే వాళ్ళు ఏదో ఒకటి అఘాయిత్యం చేసుకోవడం ఇలాగా ఉంటారు. సో ఆ ప్యూర్ లవ్ కూడా వర్కౌట్ కాదు. అతిగా ప్రేమ కూడా ఏమైపోతుందంటే పాయిజనేట్గా మారిపోతుంది. రేపొద్దున కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా కూడా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. సో అది వర్కౌట్ అవ్వడం కూడా కష్టం. అలాగని లవ్ అనేది ఎలా మొదలవుతుందంటే అట్రాక్షన్. ఇక్కడ ఏంటంటే నిన్ను ఒక అమ్మాయి అబ్బాయిని కలవాలన్నా, అబ్బాయి అమ్మాయి కలవాలన్నా అందంగా తయారైతే వెళ్తారు. అక్కడ అన్నీ అందంగానే కనిపిస్తాయి, అన్నీ అందమైనదే కనిపిస్తుంది. తీరా వాళ్ళే మ్యారేజ్ చేసుకునేసరికి ఇంకా అందంగా జీవితం ఉంటుంది అనుకుంటాం. కానీ ఇక్కడ